హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ముఖ్యమైనటువంటి ఒక 5 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఏ 1959లో వచ్చింది యాక్ట్. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అని చెప్పేసి మనకు ఫస్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ హోమ్ అఫైర్స్, ఆప్షన్ బి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఆప్షన్ సి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆప్షన్ డి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే దీని ఆన్సర్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI. అసలు ఇది దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలి, అసలు ఇది వార్తల్లో ఉండడానికి రీజన్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI 1931లో ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ఈయన దీన్ని కోల్కతాలో స్థాపించడం జరిగింది. భారత గణాంక విద్య, పరిశోధన, డేటా విశ్లేషణలో అత్యంత కీలక సంస్థ అన్నమాట ఇది ISI అనేది. అయితే 1959లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ISA యాక్ట్ 1959 ద్వారా దీన్ని జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా ప్రకటించింది. ఇప్పుడు 1959లో ఈ చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం 1959లో తీసుకొచ్చినటువంటి ఈ ISI చట్టం ఏదైతే ఉందో ఇది ఆ సంస్థకు స్వయం నియంత్రణ, అకాడమిక్ స్వేచ్ఛ, నిర్వహణలో స్వాతంత్రం వంటి ప్రత్యేక హక్కులు ఇచ్చింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిశీలిస్తోందన్న వార్తలపై దేశవ్యాప్తంగా అకాడమిక్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమయ్యాయి. ఓకే, తాజాగా ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలు. అంటే ఇది 1959లో వచ్చినటువంటి ISI యాక్ట్ను ప్రజెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేస్తుంది అనే వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అకాడమిక్ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి అన్నమాట. అంటే కోల్కతాలో సుమారుగా 1500 మందికి పైగా అధ్యాపకులు, పరిశోధకులు నిరసన వ్యక్తం చేస్తూ చట్టాన్ని రద్దు జరిగితే సంస్థ స్వాతంత్ర్యము, గణాంక నాణ్యత, పరిశోధన ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వాళ్ళు హెచ్చరించారు. దీని గురించి చట్టం అలాగే ఉండాలి, ఇది రద్దు కావడానికి అవకాశం వద్దు అని చెప్పేసి కొంతమంది కలకత్తాలో ఈ నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ISI దేశ ప్రణాళిక, డేటా నాణ్యత, నిర్ణయ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుండగా దాన్ని చట్టపరమైన రక్షణ తగ్గితే దేశ గణాంక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే ఈ ISI అనేది దీన్ని రద్దు చేస్తే, ఈ చట్టాన్ని అనేది రద్దు చేస్తే దీని ద్వారా ఏమవుతుందంటే రక్షణ అనేది కరువు అవుతుంది, రక్షణ తగ్గుతుంది. దీనివల్ల ఏమంటే ఈ గణాంక వ్యవస్థలో లోపాలు తలెత్తాయి అనమాట, పారదర్శకత అనేది ఉండదన్నమాట. అందుకని దీన్ని రద్దు చేయకూడదు, చట్టం అలాగే పాతదే ఉండాలి, అదే చట్టం ఉండాలి అని చెప్పేసి కోల్కతాలో 1500 మందికి పైగా అధ్యాపకులు, ఈ పరిశోధకులు వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం వల్ల ఇది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇటీవల ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా కనిపించిన రెయిన్బో వాటర్ స్నేక్ ఏ టైగర్ రిజర్వ్ బఫర్లో గుర్తించబడింది? ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్, ఏది రెయిన్బో వాటర్ స్నేక్, టైగర్ రిజర్వ్ బఫర్, ఏ టైగర్ రిజర్వ్ అనేది. ఆన్సర్ వచ్చేసి దుధ్వా టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని యొక్క వివరణ, దీని గురించి తెలుసుకుందాం అసలు ఏంది. ఇటీవల రెయిన్బో వాటర్ స్నేక్ అనే అరుదైన జల సర్పం, అంటే ఇది వాటర్ స్నేక్ లాగా వాడే పేర్లోనే ఉంది వాటర్ స్నేక్, ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా గుర్తించబడింది. ఇది దుధ్వా టైగర్ రిజర్వ్ బఫర్ ప్రాంతంలో ఫోటోగ్రఫీ చేయబడింది. అంటే దీన్ని మన ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని దుధ్వా టైగర్ రిజర్వ్లో దీన్ని కనుక్కోవడం జరిగిందంట. ఫస్ట్ టైం దీన్ని గుర్తించడం జరిగింది. అసలు దీని యొక్క ప్రత్యేకం ఏం తెలుసుకుందాం. ఇది సాధారణంగా దక్షిణాసియా నీటి ప్రదేశాల్లో కనిపించే జలసర్పం. అంటే ఇది జలసర్పం అంటే వాటర్లోనే ఉంటుంది. ఎక్కడ అంటే దక్షిణాసియాలో ముఖ్యంగా కనిపిస్తుంది అనమాట.
దీని శరీరంపై ఉదయకాంతి అంటే సన్లైట్ వద్ద ఇంద్రధనుస్సు రంగులు మెరుస్తాయి, అందుకే దీన్ని రెయిన్బో వాటర్ స్నేక్ అంటారు. పేర్లోనే ఉంది, రెయిన్బో అంటే ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి రంగులు అనేవి ఈ స్నేక్ యొక్క ఏమంటారు శరీరంపై కనిపించడం జరుగుతుంది. ఇది వాటర్లో ఉంటుంది. సో స్నేక్, వాటర్ స్నేక్, రెయిన్బో వాటర్ స్నేక్. సో దీన్ని ఫోటోగ్రఫీలో కనిపించే సర్పం పొడవు, దీని పొడవు ఎంత అంటే 30 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇది మనకు ఎక్కడైతే దుధ్వా టైగర్ రిజర్వ్లో మనకు గుర్తించబడిందో, ఫోటో తీయబడిందో దాని యొక్క పొడవు 35 సెంటీమీటర్లు. ఇది ఎక్లైసిస్ అనే చర్మం వదిలే ప్రక్రియలో ఉండటం వల్ల కొంత నిష్క్రియంగా కనిపించింది. పరిశోధకులు తక్కువ హ్యాండ్లింగ్ చేసి కొలతలు తీసి మళ్ళీ అదే ప్రదేశంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అంటే ఇది అదే కుబుసం అంటారు కదా, అట్లా చర్మాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆ ప్రక్రియలో ఉన్న సమయంలో ఇది మనకు వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్ కనిపించింది అనమాట. సో దీని ద్వారా ఏమంటే అది అప్పుడు చాలా నిష్క్రియంగా అంటే చాలా వీక్గా అట్లా ఉంటుంది కాబట్టి పరిశోధకులు దాన్ని ఎక్కువ హ్యాండ్లింగ్ అంటే దాన్ని ఎక్కువ అదే పరిశోధన కోసం దాన్ని ఎక్కువ టచ్ చేయడం కానీ అట్లా హ్యాండ్లింగ్ తక్కువ చేసి దానికి కొలతలు తీసారు అనమాట. అంటే సో మ్యాక్సిమం 35 సెంటీమీటర్స్ అన్నాం కదా, అది ఎక్కువ తక్కువ అట్లా ఉంటుంది, కరెక్ట్గా తీసుకోలేదు అనమాట. ఎందుకంటే దాన్ని హ్యాండ్లింగ్ అనేది తక్కువ చేశారు కాబట్టి మళ్ళీ అదే ప్రదేశంలో సురక్షితంగా విడిచిపెట్టడం జరిగింది. సరే, ఎందుకు ఇది ముఖ్యమైనది అంటే దుధ్వా టైగర్ రిజర్వ్ బఫర్ ప్రాంతం టెరై ఎకోసిస్టమ్కు ప్రతీక. టెరై ఎకోసిస్టమ్ అంటే మనం మాట్లాడుకుందాం. ఈ ప్రాంతంలో బయోడైవర్సిటీ ఎంత గొప్పదో ఈ గుర్తింపు మరోసారి రుజువు చేసింది. గత 2 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్లో కొత్తగా 6 జాతులు గుర్తించబడ్డాయి. దుధ్వా టైగర్ రిజర్వ్ స్థానం. సో ఇప్పుడు మనం చెప్పాం కదా, మనం మాట్లాడవలసింది రెయిన్బో వాటర్ స్నేక్ మొట్టమొదటిసారిగా దుధ్వా టైగర్ రిజర్వ్లో గుర్తించబడింది. దాని యొక్క పొడవు 35 సెంటీమీటర్లు. దానిపై ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి రంగులు దాని చర్మంపై ఉండటం వల్ల దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే దక్షిణాసియాలోని నీటి ప్రదేశాల్లో ముఖ్యంగా కనిపించే జల సర్పము. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలోని దుధ్వా టైగర్ రిజర్వ్ బఫర్ ప్రాంతంలో గుర్తించబడింది. ఈ దుధ్వా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లా. ఇది ఇండియా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎబోలా వ్యాధి ఇది ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ కారకం పదార్థం వల్ల కలుగుతుంది అంటే దేనివల్ల, బ్యాక్టీరియానా, వైరసా, ఫంగసా, ప్రోటోజోవనా, దేనివల్ల ఈ ఎబోలా వ్యాధి అనేది వ్యాపిస్తుంది అని అంటే అసలు ఈ ఎబోలా వ్యాధి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే మనం రీసెంట్గా చూసాం, ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ కాంగో దేశంలో మనకి ఈ ఎబోలా వ్యాధి అనేది చాలా విజృంభించి చాలామంది చనిపోవడం జరిగిందనమాట. అయితే ఇది ఒక 42 days అంటే ఆ కాంగోలో అనేక ఆరోగ్య ప్రభుత్వం చొరవతో దీన్ని అలాగా అరికెట్టింది. అంటే లాస్ట్ 42 days నుంచి ఈ ఎబోలా కేసులు అనేవి నమోదు కాలేదన్నమాట కాంగో దేశంలో. సో దాని ద్వారా ఏమంటే ఈ ఉధృతి అనేది ముగిసింది అని చెప్పేసి ఆ కాంగో యొక్క ఆరోగ్య అధికారులు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏదైతే ఉందో అది చెప్పడం జరిగిందనమాట. సో ఇది దేనివల్ల వస్తుంది అంటే ఎబోలా అనేది వైరస్ వల్ల వస్తుంది. అసలు ఎబోలా అంటే ఏంది? ఈ ఎబోలా ఒక తీవ్రమైన హెమరాజిక్ ఫీవర్. దీనికి కారణం ఆటో ఎబోలో వైరస్ అనే వైరస్. సో ఎబోలా వ్యాధి రావడానికి కారణమైన వైరస్ పేరు ఏంటంటే ఆటో ఎబోలో వైరస్. ఈ వైరస్ను మొదటిసారిగా 1976లో కాంగో దేశంలోని ఎబోలా నది సమీపంలో గుర్తించారు. అందుకే ఎబోలా అని పేరు. సో ఈ వైరస్ పుట్టిందే కాంగో దేశంలోని ఎబోలా నది సమీపంలో కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. సో ఎబోలా వ్యాధి కాంగోలో పుట్టి
ప్రపంచంలో అక్కడక్కడ మొత్తం వ్యాపించి తర్వాత రీసెంట్గా అదే ప్రాంతంలో అంటే కాంగో దేశంలోనే దీని యొక్క ఉధృతి పెరిగి చాలామంది మరణించడం జరిగిందనమాట. సో అందుకే ఇది వార్తల్లో నిలిచింది. దీని యొక్క లక్షణాలు ఏముంటాయి ఎబోలా వ్యాధి వచ్చినప్పుడు అంటే అధిక జ్వరం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, వాంతులు, విరేచనాలు, అవయవాల పనితీరులో లోపం, ఇవి వీటి యొక్క లక్షణాలు. సరే ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే జంతువుల నుంచి మనుషులకు, జూనోటిక్ ట్రాన్స్మిషన్ అంటే కోతులు, చింపాంజీలు, ఫ్రూట్ బ్యాట్స్ వీటి నుంచి అంటే ఈ ఫ్రూట్ బ్యాట్స్ అంటే మన పళ్ళ మీద వాళ్తుంటాయి కదా ఈగలు, వాటి నుంచి కానీ తర్వాత కోతులు, చింపాంజీలు మొదలైన వాటి నుంచి వ్యాపిస్తుంది అనమాట. మనుషుల మధ్య వ్యాప్తి అంటే ఇది ముందు ఎలా వ్యాపించింది అంటే ఫస్ట్ కోతులు, చింపాంజీలు వీటి నుంచి మనుషులకు వచ్చింది, మనుషుల నుంచి మనుషుల మధ్య మళ్ళీ ఇట్లా రోగి యొక్క రక్తం ద్వారా కానీ అంటే ఇప్పుడు చెమట ద్వారా కానీ, లాలాజలం, వాంతులు, విసర్జనం అంటే శరీర ద్రవాలతో నేరుగా సాన్నిహిత్యమై దాని ద్వారా తర్వాత గాలి ద్వారా వ్యాపించదంటే ఓకే. ఇది ఎట్లా వ్యాపిస్తుంది అంటే గాలి ద్వారా వ్యాపించదు. ఇది ఎలా వ్యాపిస్తుంది? రోగి యొక్క రక్తము, చెమట, లాలాజలం, వాంతులు, విసర్జనం వంటి శరీర ద్రవాలతో మాత్రమే ఇది వ్యాపించడం జరుగుతుంది. అయితే ఇది గాలిలో అనేది వ్యాపించదు అనమాట. సరే ఎబోలా నియంత్రణకు ఎందుకు క్లిష్టం అంటే మరణాల రేటు చాలా ఎక్కువ, అంటే 25 to 90%. అంటే ఇప్పుడు ఒక 100 మందికి ఎబోలా వ్యాధి సోకితే దాంట్లో 25 మంది నుంచి 90 మంది దాకా చనిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే మరణాల డెత్ రేట్ అనేది ఈ వ్యాధి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నియంత్రించడం అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. వేగంగా వ్యాపించే ప్రమాదం, ప్రత్యేక చికిత్సలు పరిమితం. అంటే దీనికి కావాల్సిన మందులు కానీ దీనికి కావాల్సిన చికిత్స కానీ అంతగా ఇంకా మనకు అందుబాటులో రాలేవు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇది మనిషి యొక్క చెమట, రక్తం, లాలాజలం వంటి శరీర ద్రవాలతో వ్యాపించడం వల్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని నియంత్రించడంలో క్లిష్ట పరిస్థితి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. అలకనంద అనే స్పైరల్ గెలాక్సీని కనుగొనడానికి ఏ టెలిస్కోప్ ఉపయోగించారు? సో దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు స్పైరల్ గెలాక్సీ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. దాని తర్వాత స్పైరల్ గెలాక్సీలో ఈ అలకనంద అనేదానికి ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ముందైతే మనం ఏ టెలిస్కోప్ ఉపయోగించారనేది తెలుసుకుందాం. ఆప్షన్ డి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, JWST. సరే దీని వివరణ తెలుసుకుందాం. పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు ఇటీవలే ఒక అద్భుతమైన కొత్త స్పైరల్ గెలాక్సీ అలకనందను కనుగొన్నారు. సరే దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే 2 సంస్థలు. ఒకటి నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్, సెకండ్ వన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఈ రెండు సంస్థలు కలిసి ఈ స్పైరల్ గెలాక్సీ అలకనంద దాన్ని కనుగొన్నారు. అంటే ఇది ఒక స్పైరల్ గెలాక్సీ, దానికి వీళ్ళు అలకనంద అని పేరు పెట్టారు. సరే దీని గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఇది 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. 12 బిలియన్ లైట్ ఇయర్స్ అంటే 12 బిలియన్ లైట్ ఇయర్స్ అంటే కాంతి సంవత్సరాలు. మనకు తెలుసు కదా ఒక కాంతి సంవత్సరం అంటే ఎంతో. సో 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అంటే విశ్వం చాలా చిన్నదిగా ఉన్న కాలంలో ఏర్పడిన గెలాక్సీ. ఇది ఒక పర్ఫెక్ట్ స్పైరల్ స్ట్రక్చర్ కలిగిన అరుదైన గెలాక్సీ. ఓకే స్పైరల్ స్ట్రక్చర్లో ఉంది. అలకనంద నది ఆకాశగంగకు హిందీలో ఉన్న పదము, రెండింటి నుంచే ప్రేరణగా పెట్టారు. ఈ గెలాక్సీ పరిమాణం 30,000 లైట్ ఇయర్స్ వ్యాప్తి కలిగి ఉంది. 2 స్పష్టమైన స్పైరల్ ఆర్మ్స్ మధ్యలో వెలుగులు విరజిమ్మే బల్బ్ ఉన్నాయి. ఇది వేగంగా కొత్త నక్షత్రాలను ఉత్పత్తి చేస్తుంది. సుమారు ప్రతి సంవత్సరం 60 సూర్య ద్రవ్యరాశులకు సమానం. సరే ఇది ఎందుకు ప్రత్యేకం అంటే ఈ గెలాక్సీ మన మిల్కీ వే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేదో చూపించే అరుదైన ఉదాహరణ అనమాట. మనకి మిల్కీ వే ఉంది కదా, అది చిన్న వయసులో ఎలా ఉంటుంది అంటే మనం దీన్ని చూస్తే
అర్థమవుతుంది అనమాట. మన ఆకాశగంగ వయసులో కేవలం 10% మాత్రమే ఉన్నప్పుడు ఉండే రూపానికి ఇది చాలా సమీపంగా ఉంటుంది. ఓకే, దీన్ని కనుగొన్న టెలిస్కోప్ ఏదంటే ఈ ప్రయోగం నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో జరిగింది. ప్రపంచంలో అత్యుత్తమ అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ అనమాట ఇది. ఇది నాసా వాళ్ళది, ఇది జేడబ్ల్యూఎస్టీ అనేది నాసా వాళ్ళది. దీని ద్వారానే మనం అలకనంద గెలాక్సీని గుర్తించడం జరిగింది. ఎవరెవరు గుర్తించారంటే నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఈ రెండు సంస్థలు కలిపి నాసా వాళ్ళ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి అలకనంద అనే స్పైరల్ గెలాక్సీని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. భారతదేశం స్వదేశీయంగా నిర్మించిన 3వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి సి, ఐఎన్ఎస్ హరిదమన్. సో మనం ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ కావేరి, ఐఎన్ఎస్ హరిదమన్, ఐఎన్ఎస్ చక్ర అని. మనకి కరెక్ట్ ఆన్సర్ ఐఎన్ఎస్ హరిదమన్. అయితే ఈ పైన మూడింటి గురించి కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా అంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ అయిన ఆన్సర్ ఓకే, మిగిలిన 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా తెలిసి ఉండాలి మనకు. అట్లా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి దీనిలో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సరే ఓకే. ఐఎన్ఎస్ హరిదమన్. సరే ఏంది ఐఎన్ఎస్ హరిదమన్ అంటే, భారత నౌకాదళం ఇటీవల ప్రకటించినట్లు ఐఎన్ఎస్ హరిదమన్ చాలా త్వరలో నౌకాదళంలో అధికారికంగా చేరబోతుంది. ఓకే, ఇది భారతదేశ స్వదేశీయంగా రూపొందించిన 3వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. సో దీన్ని ఎవరు రూపొందించారంటే నౌకాదళం రూపొందించింది. నౌకాదళంలో చేరబోతుంది అనమాట. ఇది అరిహంత్ క్లాస్ జలాంతర్గామిలో 2వది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించబడింది. ఓకే, ఇది మనకు ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే విశాఖపట్నంలోని షిప్ యార్డ్లో ఇది తయారు చేయబడింది కాబట్టి. సర్ఫేస్ డిస్ప్లేస్మెంట్ 6,000 టన్నులు, సబ్మెర్జ్డ్ డిస్ప్లేస్మెంట్ 7,000 టన్నులు. దీనికి శక్తినిచ్చేది 83 మెగావాట్స్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఇది బాబా అణు పరిశోధన కేంద్రం బార్క్లో రూపొందించింది. భారత SSBN ప్రోగ్రాంలో స్థానం చెప్పాం కదా మనం ఇంతకుముందు. ఇది 3వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి 3వదని చెప్పాము కదా. దీనికన్నా ముందు ఏమంటే ఐఎన్ఎస్ అరిహంత్ ఫస్ట్ది, మొదటి స్వదేశీ SSBN. తర్వాత సెకండ్ది వచ్చేసి ఐఎన్ఎస్ హరిఘాట్, ఇది 2వ SSBN. ఇప్పుడు థర్డ్ది ఐఎన్ఎస్ హరిదమన్, ఇది 3వది అనమాట. సో దీన్ని త్వరలో నౌకాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు. దీన్ని ఎక్కడ తయారు చేయబడింది అంటే విశాఖపట్నం నుండి షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించబడింది. ఐఎన్ఎస్ హరిదమన్ పూర్తిస్థాయి అణు నిరోధక సామర్థ్యంతో భారతదేశం యొక్క సముద్ర ఆధారిత అణు త్రిముఖ శక్తిను మరింత బలపరుస్తుంది. ఇది క్వశ్చన్స్. సో మొత్తం ఈరోజు మనం 5 టాపిక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇది ఐఎన్ఎస్ హరిహంత్ ఒకటి, ఐఎన్ఎస్ హరిదమన్. తర్వాత మనం అలకనంద అనే స్పైరల్ గెలాక్సీ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఎబోలా వ్యాధి గురించి, అది ఎక్కడ పుట్టింది, అది వార్తల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండడానికి రీజన్ కాంగోలో ఉద్ధృతి కారణంగా మనకి న్యూస్లో వచ్చిందని చెప్పేసి. దాని తర్వాత మనం దుధ్వా టైగర్ రిజర్వ్లో, ఉత్తరప్రదేశ్లోని దుధ్వా టైగర్ రిజర్వ్లో గుర్తించబడిన రెయిన్బో వాటర్ స్నేక్ 35 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం కదా, దాని గురించి. దాని తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ యాక్ట్ ఏ మంత్రిత్వ అంటే ఐఎస్ఐ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది, అసలు అది వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంది మనం చెప్పుకున్నాం. ఏది ఆ చట్టాన్ని రద్దు చేస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉండడం వల్ల దాని ద్వారా దాని యొక్క రక్షణ, ఆ చట్టానికి రక్షణ తగ్గిపోతే సో దాని తర్వాత ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, నాణ్యత కొరవాడుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇవి
సో థ్యాంక్ యూ. గుడ్ నైట్.